హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రాజెక్ట్ హేల్ మేరీ అని హాలీవుడ్ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 36 నిమిషాలు అండ్ ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి సుమారు $200 మిలియన్ ఉండొచ్చు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఈ మూవీ 2021 లో యాండీ వేర్ రాసిన పాపులర్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ బుక్ మీద బేస్ చేసి తీశారు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే పర్లేదు, బాగానే ఉంది. ఇన్ఫాక్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది కూడా. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, రైలాండ్ గ్రేస్ అనే సైన్స్ టీచర్ ఒక స్పేస్ షిప్ లో సడన్ గా నిద్రలేస్తాడు. అది కూడా మన ప్లానెట్ కి కొన్ని లైట్ ఇయర్స్ దూరంలో. అండ్ ఆ స్పేస్ ట్రావెల్ లో కొంచెం తన మెమరీస్ కూడా తిరిగి వస్తూ ఉంటాయి. తను అసలు ఎలా వచ్చాడు ఇక్కడికి, ఎందుకు వచ్చాడు అనేది. ఈ లోపు ఒక ఏలియన్ తో అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్షిప్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ కొన్ని డిస్కవరీస్ కూడా చేస్తారు కలిసి. ఇంతకీ అతను స్పేస్ లోకి వచ్చిన మిషన్ ఏంటి, ఈ ఏలియన్ తో ఇంటరాక్షన్ అనేది ఎలా మొదలైంది, దాని వల్ల మన ప్లానెట్ కి ఏదైనా డేంజర్ ఉందా అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలి అంటే, కాంప్లెక్స్ సైన్స్ ని మరి లెక్చర్ లా కాకుండా బాగానే ఎంగేజింగ్ గా ట్రై చేశారు. కాన్స్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లాగా సైన్స్, ఎమోషన్ అండ్ హ్యూమర్ ని స్మార్ట్ గా బాగానే బ్యాలెన్స్ చేశారు. మూవీ చివరి దాకా కూడా నేనైతే క్యూరియాసిటీతో చూసాను ఎలా ఎండ్ చేస్తారనేది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఇద్దరు, ఫిల్ లార్డ్, క్రిస్టఫర్ మిల్లర్. వీళ్ళు ఇంతకు ముందు 21 జంప్ స్ట్రీట్, ద లెగో మూవీ అండ్ కొన్ని టీవీ సిరీస్ ని డైరెక్ట్ చేశారు. స్క్రీన్ ప్లే ఇచ్చింది డ్రూ గోడార్డ్. కొన్ని సస్పెన్స్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ మూమెంట్స్ ని బాగానే హ్యాండిల్ చేశారు. వాళ్ళ మధ్య ఎమోషనల్ బాండింగ్ ఉండేవి. హ్యూమర్ పరంగా నేచురల్ గా ఉంటుంది, ఎక్కడా కూడా ఫోర్స్డ్ కామెడీ అనిపించలేదు. నాకు మెయిన్ గా నచ్చింది ఏంటి అంటే క్లైమాక్స్. అరే వెరైటీకి భలే తీసారే, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనే ఫీలింగ్ తో బయటకు వచ్చాను. మరి అది అందరికి వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఆడియన్స్ చూసేటప్పుడు వాళ్ళకి ఉండే ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్, CGI వర్క్ అయితే బాగుంది. స్పేస్ లో జరిగే సీన్స్ అండ్ ఏలియన్ తో ఉండే ఇంటరాక్షన్ అవన్నీ కొంచెం కొత్తగా ఉంటాయి. ఇమర్సివ్ గా ఉంటాయి కూడా. గ్రాఫిక్స్ ఏదో జరగబోతుంది ఇప్పుడు అన్నట్లు మిస్టీరియస్ గా. సినిమాటోగ్రఫీ వర్క్ బై గ్రేగ్ ఫ్రేజర్ నచ్చింది. విజువల్లీ స్టన్నింగ్ ఉంటుంది ఆ స్పేస్ విజువల్స్ అన్ని. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, రయాన్ గోస్లింగ్ మూవీ అంతా ఉంటారు అండ్ బాగా యాక్ట్ చేశారు కూడా. హీరో కాబట్టి దుమ్ము దులపాలి, దంచి కొట్టాలి అని కాకుండా ఒక నార్మల్ సైంటిస్ట్ లైఫ్ లో భయం, సంకోచం, తప్పులు లాంటివి చాలా ఫీలింగ్స్ ఉంటాయి అన్నట్లు ఉంటుంది ఆ క్యారెక్టర్. సింపుల్ గా చెప్పాలి అంటే, ఒక పిరికి అండ్ టాలెంటెడ్ మైక్రోబయాలజిస్ట్ స్పేస్ లో చనిపోతాడు భయంతో రీసెర్చ్ చేస్తున్నప్పుడు బలవంతంగా పంపిస్తారు. ఎటువంటి స్పేస్ ట్రైనింగ్ లేకుండా. ఆ క్యారెక్టర్ ఆర్క్ అయితే నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కొన్ని డైలాగ్స్ బాగుంటాయి కూడా. శాండ్రా హల్లర్ స్క్రీన్ ప్రెజెన్స్ కొంచెం తక్కువే ఉంటుంది, బట్ ఇంటెన్సిటీ అండ్ గ్రౌండెడ్ రియలిజం తో బాగానే క్యారీ చేశారు ఆ రోల్ ని. మ్యూజిక్ బై డానియల్ పెమర్టన్ బాగానే ఉంది అండ్ ఆ సౌండ్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ స్పేస్ లో జరగడం వల్ల కొంచెం మిస్టీరియస్ అండ్ కొంచెం సేపు సస్పెన్స్ ని క్రియేట్ చేసేవి బాగానే ట్రై చేశారు. ఆ సైలెంట్ అట్మాస్ఫియర్ కి ఆ ఎంప్టీనెస్ అండ్ సైకలాజికల్ ప్రెషర్ ని బాగానే ప్రెజెంట్ చేశారు. నెగటివ్ చెప్పాలి అంటే, చాలా సీన్స్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ కి బ్యాక్ అండ్ ఫోర్త్ లాగా స్విచ్ అవుతూ ఉంటాయి. అది పెద్ద ప్రాబ్లం కాదు, బట్ మూవీ పేసింగ్ కొంచెం స్లో ఉంటుంది. ఆల్మోస్ట్ మూవీ అంతా 2 క్యారెక్టర్స్ ఉంటాయి. అవి మీకు ఎలాగో తెలుసు, లీడ్ యాక్టర్ అండ్ ఏలియన్. దాని వల్ల మూవీ చాలా లెంతీ ఉందనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఎడిటర్స్ గా చేసింది ఇద్దరు, క్రిస్ డికెన్స్ అండ్ జోయల్ నెగ్రాన్. ఇంకొంచెం బెటర్ వర్క్ చేసి ఉండొచ్చు. కొన్ని సీన్స్ అయితే రిపిటేటివ్ ప్రాబ్లమ్ సొల్యూషన్ ప్యాటర్న్ లాగా ఉంటాయి. అంటే ఒక ప్రాబ్లమ్ ని చూపించి తర్వాత ఎక్స్పెరిమెంట్, తర్వాత సొల్యూషన్ లాగా. ఇదంతా కొంచెం ఫార్ములా కనిపించవచ్చు. టిపికల్ స్పేస్ రిలేటెడ్ బ్లాక్ బస్టర్స్ తో కంపేర్ చేస్తే లార్జ్ స్కేల్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఏముండవు. ఎక్కువసేపు ఇంటెలెక్చువల్ టెన్షన్ లాగే ట్రై చేశారు. అండ్ ఆల్సో ఒక ప్రాపర్ విలన్ అనే కాన్సెప్టే ఉండదు. చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి మూవీలో అండ్ వాళ్ళకి ఎక్కువ స్క్రీన్ టైం కూడా ఉండదు. సో సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్ని అండర్ యూటిలైజ్డ్ అనే చెప్పాలి. స్టోరీ ఫోకస్ అంతా లీడ్ యాక్టర్ మీద ఉండటం వల్ల సర్వైవల్ ఆర్ స్పేస్ డ్రామాస్ ఐడియా ఉన్న వాళ్ళకి ఈ ఎమోషనల్ మూమెంట్స్ అన్ని ప్రెడిక్టబుల్ ఉంటాయి. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనక సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉండి స్లో పేస్డ్ స్క్రీన్ ప్లే ఉన్నా పర్లేదు, మంచి డ్రామా ఉంటే ఎంజాయ్ చేస్తామంటే నచ్చొచ్చు. అలా కాకుండా ఇంటర్స్టెల్లార్, ద మార్షియన్, ఇన్సెప్షన్ లాంటి మైండ్ బ్లోయింగ్ మూవీస్ లేదా యాక్షన్ సీన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే బాగా డిసప్పాయింట్ అవుతారు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.